రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, దౌత్య వ్యవహారాలు, డిప్లొమసీ అంటే ఆచితూచి అడుగేయటం. డిప్లొమసీ అంటే ఎదురుగా కూర్చున్న వ్యక్తి 10 నిమిషాల తర్వాత ఏమి మాట్లాడగలడో ఊహించి ముందరి కాళ్లకు బంధం వేయగలగడం. డిప్లొమసీ అంటే తన బలహీనతల్ని కప్పిపుచ్చుకుంటూ తన బలాలను ముందుకు ప్రదర్శింపజేయటం. డిప్లొమసీ అంటే తన దేశము లేదా తన సముదాయానికి లాభం చేకూరేలాగా వ్యవహరించటం. డిప్లొమసీ ఎలా ఉండకూడదు, దౌత్య వ్యవహారాల నిర్వహణ ఎలా ఉండకూడదో చూడాలన్నట్టయితే యుక్రెయిన్ దేశాధ్యక్షుడైనటువంటి వోలోడిమిర్ జెలెన్స్కీని చూడాలి. జెలెన్స్కీ అమెరికాకు వెళ్ళాడు. వైట్ హౌస్లో ఆయనకి స్వాగతం పలికారు. వైట్ హౌస్లో ఆయన వెళుతున్నది ఫ్రమ్ అ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. 3 సంవత్సరాలు సాగదీసినటువంటి యుద్ధంలో పూర్తిగా అతలాకుతలమైపోయినటువంటి దేశ వ్యవస్థను, తన ప్రజలందరూ అష్టకష్టాలు పడుతున్నారు. ఈ సమయంలో ఈ యుద్ధాన్ని ఏదో రకంగా నిలుపు చేయాలి, గౌరవప్రదంగా నిలుపు చేయాలి, తన లక్ష్యాలను సాధించాలి, దీనికోసం ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలి. ఇది జెలెన్స్కీ ముందున్నటువంటి లక్ష్యము. కానీ జెలెన్స్కీ ఏం చేశారు? పూర్తిగా దీనికి భిన్నమైనటువంటి పద్ధతిలో వ్యవహరించారు. డొనాల్డ్ ట్రంప్, జేడీ వ్యాన్స్, అమెరికా దేశ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఆయనతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో టీవీ కెమెరాలు, అదేవిధంగా మీడియా రిపోర్టర్లు, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరినీ చూసేటప్పటికీ ఆయనకు తాను గతంలో చేసినటువంటి కామెడీ రోల్ గుర్తుకొచ్చినట్టుంది, టీవీ షోస్ గుర్తుకొచ్చినట్టుంది. ఆయన నటించటం ప్రారంభించారు, విచ్ ఈజ్ వెరీ రాంగ్. నటించడం, ప్లేయింగ్ టు ద గ్యాలరీ, ఎప్పుడైతే ప్లేయింగ్ టు ద గ్యాలరీ ఈజ్ నెవర్ డిప్లొమసీ. జెలెన్స్కీ చేసినటువంటి తప్పిదం అది. జెలెన్స్కీ దగ్గర ఆప్షన్స్ చాలా పరిమితంగా ఉన్నాయి. 3 సంవత్సరాలు డ్రాగాన్ అయినటువంటి ఈ యుద్ధంలో ఆర్థిక వ్యవస్థ తలాకుతలమైపోయింది. దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలన్నట్లయితే చాలా పెద్ద ఎత్తున అమెరికా వంటి దేశాల ఆర్థిక సహాయం కావాలి. యుద్ధమాగాలి, యుద్ధమాగిన తర్వాత శాంతి నిర్మాణం కావాలి, గౌరవప్రదమైనటువంటి ఒప్పందాలు జరగాలి, దాని తర్వాత దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి. దీనిలో అమెరికా సహకారం లేకుండా ఏమీ జరగదు. ఎందుకంటే అమెరికా ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ. కానీ అమెరికాతో, దేశాధ్యక్షుడితో చర్చించడానికి వెళుతున్నటువంటి జెలెన్స్కీకి ముందే తెలుసు, యుక్రెయిన్ యుద్ధంలో అమెరికా ఇంత డబ్బు పెట్టడం వృధా అన్నటువంటి అభిప్రాయం ట్రంప్కు ఉంది. ఆ మాటను ఆయన ఎన్నికల ప్రచార సమయంలో చెప్పాడు, మిగతా సమయాల్లో చెప్పారు. కాబట్టి ఆయనది స్టేటెడ్ పొజిషన్, ఆబ్వియస్ పొజిషన్. ఏ రోజు కూడాను ఆయన యుక్రెయిన్లో అమెరికా తన డబ్బుల్ని పెట్టడాన్ని సమర్థించలేదు. అలాంటి వ్యక్తి చర్చలకు పిలిచాడు అంటే ఒక ఆప్షన్ ఇస్తున్నట్టుగా భావించాలి. కానీ ఈ ఆప్షన్ని జెలెన్స్కీ చేజార్చుకున్నారు. చాలా స్పష్టంగా 50 నిమిషాలు, దాదాపు 50 నిమిషాల పాటు వైట్ హౌస్లో జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో, చాలామంది చివరి 7 నిమిషాలు చూసి అదే చర్చ జరిగింది, అంతకు మించి చర్చ జరగలేదు, చర్చ ప్రారంభమే కొట్లాటలతో ప్రారంభమైంది అన్నట్టుగా భావిస్తున్నారు. నిజానికి ఇది 50 నిమిషాల చర్చ. ఈ 50 నిమిషాల్లో జెలెన్స్కీ ఫోటో తర్వాత ఫోటో చూపించి, ఇదిగో మా పాస్టర్లని ఇలా చేశారు, ఇదిగో మా పిల్లల్ని ఇలా చేశారు, 20,000 మంది పిల్లల్ని రష్యన్లు తీసుకెళ్లి పేర్లు మార్చి తమ దేశంలో దాచుకున్నారు, ఈ రకమైన అనేక ఫోటో ఎవిడెన్స్ చూపిస్తుంటే ట్రంప్ చాలా సానుభూతిని వ్యక్తం చేస్తూ ఉంటాడు. నిజంగా కూడాను ఏదో ఒకటి చేయాలన్నటువంటి తపన ట్రంప్ చాలా ఓపికగా వింటూ ఉంటాడు. అయితే దురదృష్టవశాత్తు మీడియాకి ఆపరేషనల్ పార్ట్ 7 నిమిషాలు చూపించడం జరుగుతుంది. కాబట్టి చాలామందికి ట్రంప్ చాలా దురుసుగా మాట్లాడాడు, వ్యాన్స్ చాలా దురుసుగా మాట్లాడినటువంటి ఆ చివరి పోర్షన్ కనిపిస్తుంది. దానికి ట్రిగ్గర్ ఎక్కడుంది? ట్రిగ్గర్ జెలెన్స్కీ ఒక్కసారిగా తన మీద తాను నియంత్రణను కోల్పోయి మీడియా ముందు నటించడం ప్రారంభించడంలో అక్కడ నుంచి చర్చ మొదలైంది. అక్కడి నుంచి మొదలైన తరువాత నీకు ఆప్షన్సే లేవు, నువ్వు వాదించటం ఏమిటి, యు డోంట్ హ్యావ్ ఎనీ కార్డ్స్ టు షో
అన్నటువంటి మాట డొనాల్డ్ ట్రంప్ అంటారు. కాబట్టి ఈ మొత్తంలో జెలెన్స్కీ వెళుతున్నది దేశంలో యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపిన తర్వాత దేశంలో శాంతి రావాలి, మూడవది గౌరవప్రదమైనటువంటి శాంతి ఒప్పందం జరగాలి, నాలుగవది దేశం యొక్క పునర్నిర్మాణం జరగాలి. ఈ 4 లక్ష్యాల గురించి జెలెన్స్కీ మాట్లాడలేదు. 50 నిమిషాల చర్చలో వాటి గురించి మాట్లాడలేదు. దీనివల్ల ఎందుకంటే అగ్రరాజ్యము అమెరికాతో వ్యవహారము, ముఖ్యంగా ట్రంప్ యొక్క వ్యవహార శైలి గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ట్రంప్తో ఏ రకంగా వ్యవహరించాలో తెలుస్తుంది. జెలెన్స్కీ కేవలము ఒక విదూషకుడుగా నటించినటువంటి, ఒక హాస్యనటుడిగా, ఒక కమేడియన్గా నటించిన వ్యక్తి దేశాన్ని ట్రాజడీ వైపు తీసుకెళ్తున్నాడు అనేది చాలా సుస్పష్టం. ఇప్పుడు అమెరికా రానున్న రోజుల్లో ఆర్థిక సహాయాన్ని గనక నిలిపివేస్తే అసలు యుక్రెయిన్ యుద్ధం చేయగలుగుతుందా? ఆ పరిస్థితి లేదు. అమెరికా సహకారమే గనక లేకపోతే, నాటో పేరిట అమెరికా సహకారమే లేకపోతే ఈ యుద్ధం 3-4 వారాల్లో ముగిసిపోవలసింది. డొనాల్డ్ ట్రంప్ కూడా అదే మాట అన్నారు. ఇంతకాలము కొనసాగడానికి ప్రధాన కారణం అమెరికా అందిస్తున్నటువంటి సహకారం. అయితే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి చాలా దేశాలు, యూరోప్కి చెందినటువంటి చాలా దేశాలు యుక్రెయిన్కి మద్దతుగా మాట్లాడాయి. ఉదాహరణకి ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్, స్పెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, పోర్చుగల్, చెక్ రిపబ్లిక్, నార్వే, ఫిన్లాండ్, క్రొయేషియా, ఈస్టోనియా, లాట్వియా, స్లోవేనియా, బెల్జియం, లిథువేనియా, లక్సెంబర్గ్, ఐర్లాండ్ ఇవన్నీ మాట్లాడాయి. కానీ ఇవన్నీ సున్నాలు. వీటికి ముందున అమెరికా ఒకటి రూపంలో ఉంటేనే నేటో యొక్క విలువ పెరుగుతుంది. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే నేటో కూటమిలో ఈ యూరోప్ దేశాల భాగస్వామ్యం, వాళ్ళ పెట్టుబడులు కూడా ఆ మేరకు పెరగాలి. ప్రస్తుతం 2.5% ఆఫ్ దేర్ జీడిపి వాళ్ళు పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని 5%కి పెంచాలని చెప్పి ట్రంప్ డిమాండ్ చేస్తున్నాడు. కేవలం అమెరికా మాత్రమే పెట్టడం కాదు, అందరూ దీనిలో పెట్టుబడులు పెట్టాలి, వ్యయం చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఈ దేశాలన్నీ కూడా వీటి పెట్టుబడులు తక్కువ, వీటి సైనిక శక్తి తక్కువ. కెనడా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చును, వీటికి ఉన్నటువంటి సైనిక పాఠవం ఎంత? కాబట్టి అమెరికా లేకుండా వాస్తవ సమ్మతంగా ఆలోచిస్తే యుక్రెయిన్ యుద్ధం పూర్తయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో గౌరవప్రదమైనటువంటి సంధి కుదుర్చుకోవడము జెలెన్స్కీ ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం. దురదృష్టవశాత్తు ఆ అవకాశాన్ని జెలెన్స్కీ చేజార్చుకున్నారు. తమాషా ఏంటంటే వైట్ హౌస్ నుంచి హడావిడిగా దాదాపుగా మెడపట్టి గెంటేసినంత పనిచేసిన తరువాత కూడా ఆయన మళ్ళీ ముఖానికి మేకప్ వేసుకుని ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళ్ళడం, ఇది నిజంగా ఒక విషాదం. ఎందుకంటే ఒక దేశాధినేత వైట్ హౌస్ నుంచి తరిమివేయబడ్డ తరువాత ఫాక్స్ న్యూస్లో ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి? 23 నిమిషాల ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే ఆ ఇంటర్వ్యూలో ఎంత డిప్లొమాటిక్గా, ఎంత సంయమనంతో, ఎంత ఓపికగా జెలెన్స్కీ మాట్లాడారో దానిలో 10వ వంతు గనక ఆయన వైట్ హౌస్లో ప్రదర్శించి ఉంటే లాభం ఉండేది. చాలా సందర్భాల్లో అమెరికా వంటి అగ్రరాజ్యంతో, అదేవిధంగా ట్రంప్ వంటి క్విర్కీ నాయకుడు, ఒక రకంగా విమ్సికల్, క్విర్కీ, తలతిక్క, ఇటువంటి అనేక పదాలు ట్రంప్ తోటి మనం జోడించి చెప్పవచ్చును. ట్రంప్కి అమెరికా ఫస్ట్, అమెరికా ప్రయోజనాలు ఫస్ట్. ట్రంప్తో వ్యవహరించే విషయంలో జెలెన్స్కీ డబుల్ క్రాస్ చేశారన్నది ట్రంప్ యొక్క అభిప్రాయం. ఎందుకంటే రేర్ అర్త్ మినరల్స్ యుక్రెయిన్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ మినరల్స్ యొక్క ఎక్స్ట్రాక్షన్కి సంబంధించిన కాంట్రాక్ట్స్ అమెరికాకి ఇస్తాను, తద్వారా యుక్రెయిన్ యొక్క పునర్నిర్మాణం చేయటంలో అమెరికా సహకరించాలి అన్నది ఒప్పందం జరగలేదు. కానీ దీనిలోపే ఇంగ్లాండ్తో 100 years ఒప్పందం కుదుర్చుకున్నారు. కియర్ స్టార్మర్ తోటి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు, అది కూడా రేర్ అర్త్ మినరల్స్ కోసమే. కాబట్టి యుక్రెయిన్లో ఉన్నటువంటి రేర్ అర్త్ మినరల్స్ ఇంగ్లాండ్కి ఇస్తారా, అమెరికాకి ఇస్తారా? ఈ విషయంలో ఆయన అమెరికా దేశాధినేతను, అమెరికన్ ప్రభుత్వాన్ని, అమెరికన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నది చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాబట్టి ఈ డబుల్ క్రాస్ ట్రంప్కి నచ్చినట్టుగా కనపడలేదు.
ట్రంప్తో వ్యవహారము కత్తి మీద సాము వంటిది. అందుకే నరేంద్ర మోదీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడాను కొన్ని విషయాల్లో మనకి ఇష్టం లేనివి జరిగినా కూడాను అత్యంత డిప్లొమాటిక్గా మోదీ వ్యవహరించి వచ్చారు. ఎందుకంటే ఈరోజు మనం అమెరికాతో ఈక్వల్ కాదు కాబట్టి మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాము. డాలర్కి ప్రత్యామ్నాయాన్ని వెతికే ప్రయత్నం చేస్తాము. మనకి సంబంధించిన మన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏం చేయాలో అది చేస్తాము. చైనా మీద యుద్ధం చేసేందుకు భారత్ అమెరికా యొక్క ఫ్రంట్గా పనిచేయాలన్నట్టయితే దానికి అంగీకరించము. ఆకస్లో కానీ క్వాడ్లో కానీ మన భూమిక విషయంలో మనకి స్పష్టత ఉంది. ఇవన్నీ ఉంటూ కూడాను మైత్రిని నెలకొల్పుతూ డిప్లొమాటిక్గా విజయం సాధించడం ఎలాగో అది మోదీని చూసి నేర్చుకోవాలి. దురదృష్టవశాత్తు జెలెన్స్కీ మోదీ కాదు. అందుకనే ఆయన టీవీలను కెమెరాలను విలేకరులను చూడగానే ఆయన గతంలో నటించినటువంటి విదూషకుడి పాత్ర గుర్తుకొచ్చింది. సర్వనాశనం చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.